జడ్పీ సమావేశంలో అగ్రికల్చర్కి సంబంధించి నేను కృతివేణి జడ్పీటీసీ అయితే అగ్రికల్చర్కి సంబంధించి మాకు పంటకు నీరు ఇవ్వమని చెప్పి దాల్వా ఇవ్వమని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. అంటే గౌరవ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కూడా మేము సాగునీరుకి అయితే నీళ్ళు అందించలేమని చెప్పారు. సో దానికి ప్రత్యామ్నాయంగా పంటలు ఏమన్నా సూచించారా, లేదంటే ఎవరైతే పంట వేయట్లేదో రైతులు ఇప్పటి వరకు పండించుకుని లాస్ట్ టైం పంట కూడా 2 దఫాలుగా వేసుకుని నష్టపోయి ఉన్నారు. సకాలంలో యూరియా సప్లై చేయకపోవడం, దీనివల్ల రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. అంతంత మాత్రంగానే పంట పండింది. కాస్తో కోస్తో చేతికొచ్చే పంట ఏదైనా ఉంది అంటే అది దాల్వాని. అట్లాంటి దాల్వా పంటని నిర్లక్ష్యం చేస్తూ వాటర్ సప్లై అనేది ఇవ్వలేమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి రైతులు ఇలా నష్టపోతున్నారు, నష్టపరిహారంగా ప్రభుత్వం నుండి మేము ఇది కల్పిస్తున్నామని చెప్పడం కానీ, లేదా ప్రత్యామ్నాయ పంటలు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పడం కానీ ఏది చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు అధికారులను అడిగితే వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. దీనికి సంబంధించి ఒక రికార్డెడ్ గా వాళ్ళు ప్లానింగ్ అని తయారు చేసుకోవడం లేదు, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం లేదు. అంటే మొత్తం ఎంటైర్ చూసుకుంటే టోటల్ డిపార్ట్మెంట్స్ అనేది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అంటే రైతులు ఈ రోజు పంట పండించకపోతే ఏమవుతుందంటే, పంట కనుక వేసుకోకపోతే ఆ భూములు అనేది చౌడు బారిపోతాయి. పంట వేస్తూ ఉంటేనే కదా ఆ భూమి అనేది మంచిగా సారవంతంగా ఉండే, సారవంతమైన భూములు చౌడు భూములుగా మార్చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయ పంటలు మీరు ఏమిస్తున్నారో అని అడిగితే అధికారుల నుండి నిర్లక్ష్యమైన సమాధానం వస్తుంది. గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.